నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. శ్రీమాత్రే నమః. మనం ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. 274 నామము పజ్ఞాచ కృత్య పారాయణ. ప్రతిపదార్థం సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహాలనే 5 కృత్యములు నిర్వహించుటయందు ఆసక్తురాలు. సృష్టి స్థితి లయము తిరోధనము అనుగ్రహం అనే పంచకృత్యాలు నెరవేర్చేది సృష్టికర్తి, గోపిష్టి, సంహారిణి, తిరోధనకరి. అనుగ్రహద అనే రూపాలతో పరమేశ్వరి ఈ పంచకృత్యాలను చేస్తూ ఉంటుంది. పంచకృత్యాలయందు ఆసక్తి గలది, పంచకృత్యాలు అభిష్టంగా గలది. పారాయణం అంటే అత్యంత ఆసక్తము, తత్పరము, అభిష్టము, ప్రియము అని అర్థాలు. తాను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయటం అన్నిటికన్నా ఉత్తమ ధర్మం, ఉత్తమ లక్షణం. ఈ విషయాన్ని అమ్మవారు తాను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించడం ద్వారా తెలియజేస్తుంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలాగా జరుగుతాయి. ఆగమంతరంలో సృష్టి స్థితి లయము తిరోధనము అనుగ్రహం అనే పంచకృత్యాలు పరబ్రహ్మ యొక్క కార్యములు అని చెప్పబడింది. అంటే ఈ 5 కార్యాలలో శ్రీమాత ఆయా దేవతలలో అంతర్లీనమై కృత్యాలు నిర్వహిస్తూ ఉంటుంది. దేవి భాగవతంలో పరమేశ్వరి యథేచ్ఛగా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నది, పాలిస్తున్నది, లయిస్తున్నది. ఈ రకంగా ఆమె 3 రూపాలు కలిగి ఉంటుంది. బ్రహ్మ శక్తితో కలిసి సృష్టి చేస్తున్నాడు. విష్ణువు ఆమెతో కలిసే లోకాలని పాలిస్తున్నాడు. రుద్రుడు కూడా ఆమెతో కలిసే ఈ జగత్తును లయం చేస్తున్నాడు. సమస్త ప్రపంచం ఆమె యొక్క మాయా అనే పాశంతో బంధించబడి ఉన్నది. ఈ మాయా పాశంలో అహం, నేను, మమ, నాది అనేవి దృఢంగా ఉంటాయి. సంసార బంధ విముక్తులైన యోగులు, ముక్త సంగులు, ముక్తి కాములు, ముముక్షులు, ముక్తి కామకులకు, ముముక్షులకు మోక్ష కామనలో గల తీవ్రతలో భేదం ఉన్నది. మోక్షార్థులై విశ్వేశ్వరి అయిన ఆ దేవిని ఉపాసిస్తున్నారని చెప్పబడింది. శక్తి సూత్రాల్లో ఇట్లా ఆమె పంచకృత్యాలను చేస్తూ ఉంటుంది. పంచకృత్యంలో ఆభాసన, సృష్టి, రక్తి, రక్షణ శక్తి, విమర్శన, వినాశనము, బీజావస్థాపన, తిరోధనము, విలాపన, అనుగ్రహము అని చెప్పబడింది. శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని 24వ శ్లోకంలో అమ్మవారు నిర్వహించే పంచకృత్యాలను గురించి వివరించారు. జగత్స్థాతుతే దాత హరిరాహతి రుద్రః క్షమాపతే తిరస్కుర్వన్నే తస్యమాపి వాపురియాశస్త్రియతి సదా పూర్వస్పర్శం తదిదమాన గృహతి చ శివః తావగ్నమాల్యాభ్యా క్షణాచాలత్యా రూరాభతి కాయో అన్నారు. అంటే దేవి క్షణకాలము చలించిన నీ కనుబొమ్మల యొక్క ఆజ్ఞను స్వీకరించి సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ చరచర జగత్తును సృష్టిస్తున్నాడు, హరి రక్షిస్తున్నాడు, రుద్రుడు సంహారము లయం చేస్తున్నాడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు ఈర్థం చేస్తున్నాడు, మరుగుపరుస్తున్నాడు. ఈశ్వరుడు తన శరీరాన్ని కూడా సదాశివుని యందు అంతర్నిహితం చేస్తున్నాడు. ఆ విధంగా బ్రహ్మాండ ప్రళయము జరిగిన తర్వాత సదాశివుడికి బ్రహ్మాండాన్ని తిరిగి ఉత్పత్తి చేయవలననే కోరిక కలుగుతుంది. సదాశివ తత్వ స్వరూపమైన సదాశివుడు బ్రహ్మ విష్ణు రుద్రుల ఈశ్వరుల తత్వ చతుష్టయంతో కూడిన జగత్తును తిరిగి సృష్టిస్తాడు, అంటే అనుగ్రహిస్తాడు. ఓం పజ్ఞాచ కృత్య పారాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.